₹300,00,00,000 బ్యాండ్ వేసినటువంటి కంపెనీ. ఏది బెజవాడలో. అద్విక అంటే అద్భుతం, మీ నమ్మకమైన పెట్టుబడికి ఒక చక్కటి మార్గం అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసిందట అద్వైక ట్రేడింగ్ కంపెనీ. ఇది నమ్మి పెద్ద ఎత్తున డబ్బులు పెట్టిన వాళ్ళని ఎత్తిన టోపీ పెట్టింది. విజయవాడలో డిపాజిట్ల పేరుతో దాదాపు 300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్టు సమాచారం అంట. ఈనాడు రాసుకొచ్చింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా స్కీములు నిర్వహిస్తూ నగదు సరిగా చెల్లించకుండా ప్రజలు మోసగిస్తున్నారంటే వచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీసులు రంగంలోకి దిగారు. నిర్వాహకుడు తాడేపల్లి వెంకట ఆదిత్యతో పాటు మరొకరిని అదుపులో తీసుకున్నారు. ఆదిత్య విజయవాడలో కొన్నాళ్ళు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశాడు. తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలన్న ఆశతో 2022లో నగరంలోని గుణదల ఎల్ఐసి కాలనీలో అద్వైక ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఫారెక్స్ ట్రేడింగ్, ఈక్విటీలో పెట్టుబడుల పేరుతో ఆకర్షణీయంగా ప్రచారం చేశారు. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 6% 6,000 వడ్డీ ఇస్తామని ఆశ చూపాడు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ సంఖ్యలో ఏజెంట్లను నియమించడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు. దీంతో అనతి కాలంలో 1,200 మంది 300 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. వీళ్ళకి తొలుత సక్రమంగా చెల్లిస్తూ వచ్చాడు. 8 నెలల నుంచి డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చెన్నవరానికి చెందినటువంటి వీరమల్లు గణేష్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అద్వైక ఏజెంట్ నాగసురేష్ మాటలు నమ్మి గణేష్ తొలుత 1,00,000తో మొదలుపెట్టి దశలవారీగా 53 లక్షలు పెట్టారు. నిర్వాహకులు ఏడాదిన్నరలో ఆయనకు వడ్డీ రూపంలో 13 లక్షల వరకు చెల్లించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డబ్బు ఇవ్వడం మానేశారు. దీంతో ఆదిత్య విజయవాడలోని అద్వైక కార్యాలయంకి వచ్చి ఆదిత్య నిలదీశారు. త్వరలోనే ఇస్తానని చెప్పి పంపించాడు. ఎన్నిసార్లు వెళ్ళినా సరైన సమాధానం చెప్పడంతో పోలీసులు ఆశ్రయించారు. వాళ్ళు ప్రాథమిక దర్యాప్తు చేసి ఆదిత్యను అదుపులో తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు మరొకరిని కూడా అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. విచారణ అనంతరం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదిత్యను మాచవరం పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేశారు. నిందితులుగా ఆదిత్యతో పాటు నాగసురేష్ని చేర్చారు. వసూలు చేసిన డబ్బును ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టి నష్టపోయానని నిందితుడు వెల్లడించినట్టు తెలిసింది. అయితే ఆ సొమ్మును పక్కదారి పట్టించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.